మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ మోటార్ రివైడింగ్ ఇంజనీరింగ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెకానిక్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోడిపల్లి మండల అధ్యక్షులు అల్మాయిపేట సుధాకర్ పటేల్ ఆధ్వర్యంలో మెకానిక్ యూనియన్ సభ్యులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మెకానిక్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోడిపల్లి మండల అధ్యక్షులు అల్మాయిపేట సుధాకర్ పటేల్ మీడియాతో మాట్లాడారు. మెకానిక్ సోదరులందరికీ ఆవిర్భావ దినోత్సవ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మెకానిక్లకు అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. నిత్యం కరెంటుతోనే పనులు చేస్తాం కనుక ప్రభుత్వం నుంచి ప్రమాద బీమాను ఇవ్వాలన్నారు. అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంటును అందజేయాలన్నారు. ఆన్ సీజన్ లో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అందుకు మెకానిక్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి మెకానిక్ ప్రభుత్వం పెన్షన్ అందజేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెకానిక్ల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేని ఎడల వారం రోజుల్లో సెలవు ప్రకటిస్తామన్నారు. మెకానిక్ సోదరులు ఐక్యతతో ఉండి డిమాండ్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు నందన్ రెడ్డి, లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి నవీన్, సభ్యులు మాణిక్యం, శ్రీనివాస్, సురేష్ పటేల్, నితిన్ కుమార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. జై మెకానిక్, మెకానిక్ల ఐక్యత, మెకానిక్ల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర మోటార్ రివైడింగ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఇది 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 5వ సంవత్సరంకు మేము అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. నాతోటి మెకానిక్ సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికి కూడా నా ధన్యవాదాలు. మా యొక్క యూనియన్ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మెకానిక్ సోదరులు అందరూ కూడా సంఘటితమై ఒక తాటిపైకి వచ్చి మా యొక్క సమస్యలపైన మేము పోరాటం చేయడానికి కూడా ఇది ఒక వేదికగా మేము భావిస్తున్నాం. మరియు మా యొక్క మెకానికల్ సమస్యలపైన అంటే చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మేము మెకానిక్ సోదరులం అందరం కూడా ఎలక్ట్రికల్ కరెంట్ తోటి మేము పనిచేస్తాం కాబట్టి ఏ ప్రమాదవశాత్తు జరిగినా మాకు ఆదుకునేవారు ఎవరు లేరు. వారి కుటుంబాలు చాలా రోడ్డు మీద పడుతున్నాయి. వారి కోసం ఒక ఉచిత బీమా సౌకర్యం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి మా పని కూడా సంవత్సరంలో ఒక 4 నెలలే నడుస్తుంది. మిగతా 8 నెలలు కూడా మాకు వర్క్ ఉండడం లేదు. రోజువారీ ఖర్చులకు కానీ నెలసరి ఖర్చులకు కానీ మేము చేయలేకపోతున్నాము. మాతోటి పని వారికి కూడా డబ్బులు వేయలేకపోతున్నాం. మా షాప్లకు ఉచిత కరెంట్ ఒక 200 యూనిట్లకు వరకు ఉచితంగా ఇవ్వాలి. మరియు 50 సంవత్సరాలు పైబడిన వారికి పని చేయలేక చాలా ఇబ్బందిగా ఉంటుంది, హార్డ్ వర్క్ కాబట్టి వారికి పెన్షన్ కూడా ఏర్పాటు చేయాలి. ఇలాంటి సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ముందుకొచ్చి మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. అలాగే మా యొక్క సమస్యలు ప్రభుత్వం తొందరగా కూడా మాకు సమస్యలు క్లియర్ చేయకపోతే మేము ఒక 1 వీక్ హాలిడే కూడా ప్రకటిస్తామని 2 సంవత్సరాల నుంచి అనుకున్నాం. కానీ రైతులకు ఇబ్బంది కలుగుతుంది. వారి పంట పొలాలు ఎండిపోతే వాళ్ళ ఇడికి రైతులు చాలా ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. అందుకనే వాళ్ళ పంట పొలాలు అయిపోయిన తర్వాత కూడా మా పరిష్కరించకపోతే గవర్నమెంట్ మేము ఒక 1 వీక్ హాలిడే ప్రకటిస్తాం. అప్పుడు తాగునీటి సమస్యకు గ్రామ పంచాయతీలకు కానీ, మన మున్సిపాలిటీలకు కానీ, కార్పొరేషన్ కానీ, జిఎస్ఎంసీకి కానీ, మరియు చిన్న చిన్న పరిశ్రమలకు, రైస్ మిల్లు కావచ్చు, ఇంకా ఇతర పరిశ్రమలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మా యొక్క ఉనికిని చాటుకోవడానికి వీలుంటుంది. మెకానికల్ అందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి మా యొక్క సమస్యలపైన సంఘటితమై అందరూ కూడా ముందుకు రావాలని, ఇదే ఐక్యత వర్ధిల్లాలని, ముందు ప్రోగ్రామ్స్ చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.